హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ మధ్య చాలామంది కూడా ఏదో లాజిక్ అనేటువంటి ఛానల్ వాళ్ళు ఆల్గో సాఫ్ట్వేర్ని తీసుకొని వస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఎవిడెన్సెస్ లేకుండా మనం ఏదైనా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటువంటి దాన్ని మనం ఎనాలిసిస్ చేయలేం. సోర్సెస్ లేకుండా కూడా మనం దాని మీద ఇది రైటు రాంగు అనేటువంటిది చెప్పలేం. సో కాబట్టి నాకు ఈ లాజిక్ అనేటువంటి ఛానల్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆల్గో సాఫ్ట్వేర్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా నాతో ఇంటరాక్షన్ అయ్యి ఈ విధంగా జరుగుతుంది అని కనుకంటే అప్పుడు మనం స్పందించి మనం ఒక వ్యూ అనేటువంటిది ఇవ్వగలం అన్నమాట. కాబట్టి ఈ లాజిక్ అనేటువంటి వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఆల్గో సాఫ్ట్వేర్ మీద నాకు అంతగా అవగాహన అనేటువంటిది లేదు. సో వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు నేను ఈ మధ్యనే ఒక 2 or 3 days బ్యాకే కొన్ని వీడియోస్ చూడటం ఇట్లాంటివన్నీ జరిగింది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారుగా, మా ప్రాసెస్ అనేటువంటిది ఇది, మాకింత కమిషన్ వస్తుంది, ఇంత వస్తుంది ఏంటి అని డీటెయిల్గా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు కొంత మీకు నచ్చితే, అంటే నాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, మీకు నచ్చితే నన్ను ఫాలో అవ్వండి. ఒకవేళ దాంట్లో ఆ సర్వీసెస్ అనేటువంటివి కరెక్ట్గా అనిపించకపోతే మీరు బయటకు వచ్చేసేయచ్చు. సో ఇక్కడ పెద్దగా మునిగిపోయేటువంటిది ఏం లేదు అనేటువంటిది నా ఆలోచన. అయితే పూర్తిగా మాత్రం నాకు దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద అయితే నాకు తెలియదు. అయితే నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటి దాని గురించి చాలామందికి ఒక అవగాహన అనేటువంటిది రావాలి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి ఈ ఆల్గో సాఫ్ట్వేర్స్ అసలు సహజంగా ఆల్గో సాఫ్ట్వేర్స్ ఎక్కడ వాడతారు అని అంటే, పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ట్రేడ్ చేసేటప్పుడు బల్క్ ఆఫ్ హై క్వాంటిటీ ఆఫ్ ది ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ, స్క్వేర్ ఆఫ్ చేయడానికి కానీ, ఇటువంటి వాటికి ఒక ఎనలైజేషన్ చేసుకోవడం కోసం మాత్రం వాడుతూ ఉంటారు. అయితే ఈ కామన్గా ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ మీద పెద్దగా సక్సెస్ అయినటువంటి దాఖలాలు అయితే పెద్దగా ఏం లేవు. మనం బాగా రీసెర్చ్ అనేటువంటిది ఒక 4-5 days నుంచి చూశాను. గతంలో కూడా నేను ఒక వీడియో అనేటువంటిది కూడా చేయడం జరిగింది. ఏంటంటే యూనివర్సిటీ అనేటువంటిది మన తెలుగు కమ్యూనిటీలోని యూనివర్సిటీ అనే ఛానల్ని ఒక దాన్ని కూడా పెట్టుకొని ఈ ఆల్గో సాఫ్ట్వేర్ని గతంలో, ఇప్పుడు కాదు, ఒక 3 years బ్యాక్ ఈ ఆల్గో సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి హడావుడి చేసి గందరగోళం చేసేసి ఒక 3 lakhs, 4 lakhs, 5 lakhs దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా చేసేసేసి ఈ వ్యక్తి అరిసె గారు ఒక రకంగా ఒక అలజడిని సృష్టించడం అనేటువంటిది అప్పుడు జరిగింది. ఇతన్ని నమ్మి చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేటువంటివి చేశారు. చాలా డబ్బు అయితే పోయిందనమాట. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి మీరు కావాలంటే వారికి సంబంధించినటువంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ గ్లిచ్ అనేటువంటిది వచ్చింది. సో ఆ టెక్నిక్స్ అన్నిటినీ కూడా ఇప్పటికైతే ఆపుతున్నాను. ఆ టెక్నికల్ గ్లిచెస్ని సరిచేసి మళ్ళీ కొత్తగా వస్తామని చెప్పాడు. ఆ తర్వాత 4-5 నెలలు మళ్ళా టైం తీసుకొని కొత్తగా ఇదిగో గతంలో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వచ్చినాయి, ఇప్పుడు మేము పెర్ఫామ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే 6 నెలల పీరియడ్ ఎందుకు తీసుకున్నారంటే, కొత్త అవతారం అనేటువంటిది ఎత్తడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. సో అది అంతగా సక్సెస్ కాలేదు అనేది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ప్లస్ ఏంటంటే, అతని యొక్క వర్డ్స్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్గా ఉంటాయి. నిజంగా అతను అంత జెన్యూన్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకసారి మీరు టెక్నికల్ గ్లిచెస్ వచ్చినాయి అని చెప్పేసి వచ్చిన నష్టాలని టెక్నికల్ ఇష్యూస్ మీద నెట్టేసేస్తే వాళ్ళు పోగొట్టినటువంటి డబ్బులు, అప్పట్లోనే నాకు తెలిసినటువంటి ఒకరైతే 4 lakhs వరకు పోగొట్టుకున్నారు. 4-5 lakhs అట్లా పోగొట్టుకున్న చాలామంది ఉన్నారు. కానీ ఆ పోగొట్టుకున్నటువంటి వాటిని టెక్నికల్ గ్లిచెస్ మీద, అంటే టెక్నికల్ ఇష్యూస్ మీద నెట్టేశారు. మరి తర్వాత డెవలప్ చేసినటువంటిది మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ రావన్న గ్యారంటీ ఏముంటుంది, చెప్పలేం కదా. ఆల్గో అనేటువంటి దానికి హ్యూమన్ నేచర్ అనేది ఉండదు. దానికి ఇచ్చిన టెక్నికల్ ఇష్యూస్ బేస్డ్గా ఇదవుతుంది. మరి టెక్నికల్ ఇష్యూస్ మళ్ళీ రైజ్ అయినాయి అనుకోండి, అప్పుడు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి.
సో అంతేకాకుండా గతంలో అంటే 1990స్ ఆ టైంలో ఈ ఆల్గో 1990స్ అప్ టు 20 వరకు అంటే 2000 వరకు అమెరికాలో ఎక్కువగా వాడారు ఈ ఆల్గో సాఫ్ట్‌వేర్స్‌ని. అవి పెద్దగా వర్కౌట్ కావు అని చెప్పేసేసి వదిలేయటం అనేటువంటిది జరిగిందనమాట. ఒక స్ట్రాటజీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు గనక నాకు గబక్కన పేరు స్ట్రైక్ కావట్లేదు. అతను నార్త్ ఇండియన్ ఒకతను ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక స్ట్రాటజీ అనేటువంటిది దాంట్లో పెట్టినప్పుడు అంటే ఆల్గోకి ఇంప్లిమెంటేషన్ ఒక్కోళ్ళు ఏం చేస్తారు పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఇదిగో ఈ స్ట్రాటజీ ఇంత వర్కౌట్ ఉంది. దీంట్లో పర్సెంటేజ్ ఇంత సక్సెస్ ఉంది అనేది చెప్తూ ఉంటారు గదా! సో, అటువంటి వాటిని ఆల్గోలోకి అదే కాండక్ట్‌ని అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఆల్గోలోకి పెట్టేసేసి దాన్ని టెస్ట్ చేస్తా ఉంటారనమాట. మరి ఆయన టెస్ట్ చేసినటువంటి ఆల్గోలోకి పెట్టేసేసి టెస్ట్ చేసినటువంటి వాటిలో దాదాపుగా 95% అనేటువంటిది నష్టాలనే చూపించినాయి. రిటర్న్స్ అనేటువంటిది లేవు. సో, మరి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఆ స్ట్రాటజీస్ ఉండటం వల్ల అట్లా ఫెయిల్ అయిపోయినాయేమో మనకైతే తెలీదు. కాబట్టి ఏదేమైనా సరే ఆల్గో అనేటువంటిది ఈ బ్రెయిన్‌లెస్ యాక్టివిటీ అది. సో, దాంట్లో మరి వాళ్ళు ఇచ్చినటువంటివి ఈ లాజిక్ వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటి ఇవన్నీ గూడా మనకు తెలీదు కాబట్టి దాని మీద ఒక వారం క్రితమే వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. దాన్ని టూ ఇయర్లీగా మనం అనాలిసిస్ చేయడం గూడా కరెక్ట్ కాదేమోననేటువంటిది అవుట్‌పుట్ అనేటువంటిది పూర్తిగా రావాలిగా. ఇప్పుడు అరిసె గారిదైతే నేను దాదాపుగా 1 ఇయర్ పాటు ఒక 7 ఆర్ 8 మంత్స్ పాటు దాన్ని స్టడీ చేసినప్పుడు మాత్రమే దాన్ని అనాలిసిస్ చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వీరు గూడా అంటే సదరు వ్యక్తులు గూడా అంటే లాజిక్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్తుందేందంటే వాళ్ళకున్నటువంటి కండిషన్స్, వాళ్ళున్నటువంటి క్రైటీరియా ఇవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బాగానే ఉన్నది. వాళ్ళు గూడా మాకొచ్చేటువంటి బ్రోకరేజ్ ఎలా ఉంటుంది? మీ ప్రాఫిట్ పర్సెంటేజ్ షేర్స్ ఇట్లాంటివన్నీ గూడా అడిగారు. సో, వాళ్ళ కండిషన్స్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ కండిషన్స్‌ని మనం నచ్చి మనం ఫాలో అవ్వటమా, కాకపోవటమా అనేటువంటిది ఇట్ ఈస్ అవర్ ఓన్ ఒపీనియన్ అనమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది దానికి తోడు వాళ్ళు గూడా ఏంటంటే మీరు ఈ అప్పులు చేసి క్రెడిట్ కార్డులను గీకి ఫైనాన్షియల్ ఇవి ఉంటాయి గదా! ఈఎంఐ అన్నీ కట్టేటువంటివి లోన్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని వాళ్ళు నొక్కి వక్కాయనిస్తున్నారు. వాళ్ళనేమి సపోర్ట్ అనేటువంటిది ఏం చేయట్లేదు. అలాగని డిక్లైన్ కూడా చేయట్లేదు. నాకు పూర్తి స్థాయిలో ఆ ఆల్గో సంబంధించినటువంటి వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఆల్గో గురించి నాకు తెలీదు. అయితే ఏందంటే ఆల్గో అనేటువంటిది సక్సెస్ అయినటువంటి క్రైటీరియా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నది. ఆల్గో ఎవరైనా సరే డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ అనేటువంటిది బాగా వచ్చింది. అప్‌వర్క్ ఇట్లాంటి వాటిలో మీకు కండిషన్స్ ఉన్నటువంటి విధంగా ఆల్గోస్‌ని ఇంప్రూవ్ చేసేసేసి ఇస్తా ఉంటారు. కాబట్టి మీకేదైనా సరే అట్లా డెవలప్ చేసుకొని మీ ఓన్ స్ట్రాటజీస్‌ని అట్లా గూడా ఎగ్జిక్యూషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీని మీద మాత్రం నాకు పూర్తిగా అవగాహన వాళ్ళు ఇంప్రూవ్ చేసినటువంటి ఆల్గో సాఫ్ట్‌వేర్ మీద నాకు అవగాహన లేదు. ఒకవేళ ఒక 10 డేస్, 15 డేస్ లేకపోతే 1 ఆర్ 2 మంత్స్ తర్వాత అక్కడొచ్చేటువంటి అంటే కస్టమర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొని నేను ఏదైనా సరే ఇచ్చేస్తాను గానీ, చీకట్లో రాయి ఏసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు. సో, వాళ్ళు గూడా కండిషన్స్ అనేటువంటివి చెప్తున్నారు కాబట్టి, ఆ కండిషన్స్ అనేటువంటివి మీకు ఓకే అనిపిస్తే మీరు జాయిన్ కావచ్చు. లేకుంటే లేదు. సో, ఓవరాల్‌గా మీరు గూడా కొంత రీసెర్చ్ చేసుకొని దేంట్లోనైనా సరే ఎంటర్ అయితే బాగుంటుంది. ఇది నా ఒపీనియన్. అయితే ఒక 6 మంత్స్ తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్స్‌ని బట్టి నా ఒపీనియన్ మారవచ్చు. అది నేను చెప్పలేను. కాబట్టి వాళ్ళు గూడా 6 మంత్స్ టైమ్ పీరియడ్ అనేటువంటిది చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఆల్గో ఇట్లాంటి సాఫ్ట్‌వేర్స్‌లో గానీ, ఏదైనా ఒక స్ట్రాటజీ గానీ 3 మంత్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 నెలలు అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ 3 నెలల్లో వాళ్ళకి క్యాపిటల్ అనేటువంటిది ప్రొటెక్షన్ గానీ, ప్రాఫిట్స్‌ని ఎగ్జిక్యూషన్ గానీ, ఇటువంటివన్నీ కొన్ని ప్రొఫెషనల్ ట్రేడర్స్ కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి ఇటువంటి వాటిలో ఉంటాయి కాబట్టి 3 మంత్స్ ఆఫ్ గ్రేస్ పీరియడ్ ఇవ్వటం అనేటువంటిది కూడా న్యాయబద్ధమైనటువంటిదే. మరీ క్యాపిటల్స్ 90% గనక నష్టపోతే అది చాలా ప్రమాదకరమైనటువంటిది. బట్ బిట్‌కాయిన్‌లో కూడా ఒక ప్రాబ్లమ్ అనేటువంటిది ఉంటుంది. కవరింగ్ ఆర్డర్స్ అనేటువంటిది వాళ్ళు తీసుకుంటున్నాం అని అంటున్నారు. వెల్ అండ్ గుడ్. కానీ ఒక్కోసారి డ్రాస్టిక్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు కవరింగ్ ఆర్డర్స్ గూడా కవర్ ఆర్డర్స్ గూడా పెద్దగా మన లాస్‌ని
ప్రొటెక్ట్ చేసేటువంటి అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళలేము అనేటువంటిది నాదొక డౌట్ అంతే. అంతకంటే ఏం లేదు. సో, వెళ్ళేవాళ్ళు పర్టిక్యులర్‌గా జాగ్రత్తగా మాట్లాడుకొని ఒక స్ట్రక్చర్ బేస్డ్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసుకుంటే మంచిది. ఎందుకంటే నాకైతే ఇప్పటివరకు దాని మీద నెగెటివ్ గాని, పాజిటివ్ గాని ఎటువంటి డిసిషన్ అయితే లేదు. ఇట్ మే బి టర్న్ యాస్ నెగెటివ్ ఆర్ పాజిటివ్ వితిన్ ఆఫ్టర్ 3 మంత్స్ ఓన్లీ. 3 నెలల తర్వాత మాత్రమే దీని మీద మరోసారి వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. అప్ టు దట్ పాయింట్ ఐ డోంట్ ఎంటర్ ఇంటూ దిస్ మ్యాటర్. థాంక్ యూ వెరీ మచ్.